బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు పార్టీ అభిమానులు అందరూ కలిసి అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒకరు కాకపోతే ఒకరు ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఇక అటు ఢిల్లీకి వెళ్ళి పోయి కేటీఆర్ సార్ అని అడుగుతుంటే ఇటుకెళ్ళి ఎమ్మెల్యే సార్ కూడా మనం ఎందుకు కూకోవాలి అని ఇగో రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజల సమస్యలను పక్కకు పెట్టి సర్వేల పేరు మీద గిట్ల చేస్తారా, ఇది పద్ధతి కాదు అని అనుకుంటూ వచ్చిండు. మరిగా ఎమ్మెల్యే సార్ ఎవరు ఇంకేమేమన్నాడు పురాగా తెలుసుకుందాం పాండ్రి. అల్లునికి బుద్ధి చెప్పి మామ మొక్కజొన్న చేనుల కంకల దొంగతనం చేసినట్టు అంటే గిదే కావచ్చులా. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేయించినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంతం సారు గా సర్వేను ఏమిటికి చేపిస్తున్నట్టని కేసీఆర్ సార్ను గట్టిగానే అరుచుకున్నాడు. ఇక ఇప్పుడేమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే 6 గ్యారెంటీల పేరు మీద ఏది నోటికత్తే ఆ పథకం పెట్టిండు కదా, వాటి సంగతి పక్కన పెట్టి ఇక మొన్నటిదాకానేమో హైదరాబాద్ చేసి దుమారం లేపిండు. ఇక దుమారం బగ్గనే రివర్స్ వచ్చే వరకల్లా ఇప్పుడు కొత్త కథ ముందటేసుకున్నాడని అంటాడు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న. రాష్ట్రంలో రైతుల కోసలు పట్టించుకుని లేదు గాని సర్వేల పేరు మీద ప్రజలను ఆగమాగం చేస్తాడని గట్టిగానే అరుచుకున్నాడు కొత్త ప్రభాకర్ రెడ్డి రేవంతం సార్ను. కొత్త రకం సర్వే పెట్టింది. మరి గతంలో కూడా ఇలాంటి సర్వేలు చాలా చేసినాం. మరి ఆ సర్వేలో ఏమైతే చేసినామో ఆ ఫార్మేట్లో అప్పుడు ఉన్న క్వశ్చన్ బ్యాంక్ అంతా మళ్ళీ ఇదే కంటిన్యూ దీన్ని చేసిండు. అక్కడ ఇక్కడ ఏం తేడా లేదు. అప్పుడేమన్నాడు, మనం ఎన్ని ఇళ్ళు కట్టిండ్రు, స్లాబ్లు ఉన్నాయా, పూర్ గుడిసెలు ఉన్నాయా అని చెప్పి గత ప్రభుత్వంలో వేస్తే ఇప్పుడు దాన్ని ఏం చేసిండు, ఇటుకలతోటి ఇల్లు కట్టిర్రా, ఇటుకలకు ప్లాస్టింగ్ చేసిండ్రా అని మార్పులు చేర్పులు చేసి సమగ్ర కుటుంబ సర్వేను ఇప్పుడు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అని పేరు మాత్రమే మార్చింది తప్ప అక్కడ ఏమి తేడా లేదు. అయితే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో అధికారులు ఇంటింట సమగ్ర కుటుంబ సర్వేకు రాగానే ఇక గాళ్లకు కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చిండులా. ఇక తర్వాత మీడియా మీటింగ్ ఏర్పాటు చేసి ఇక గిట్ల మాట్లాడుకొచ్చిండు. కాంగ్రెస్ సర్కారు పాలన పక్కన పెట్టి సర్వేల పేరు మీద కాలయాపన చేస్తుందని మాట్లాడిండులా. దీంతో మాకు ఏం లాభం జరుగుతుంది, ఎందుకోసం ఈ సర్వేలు చేస్తున్నారు, ఈ సర్వేలతోటి ఒరిగేదేంది అని ప్రజలు మరి విసుక్కుంటున్నారు. మాకు రాకుండ్రయా, మాకు డిస్టర్బ్ చేయకుండ్రి, మాకు మీరు మొన్న ఎలక్షన్లప్పుడు ఏదైతే వాగ్దానాలు చేసిండ్రో కనీసంగా 6 పథకాలు ఏదైతే ఉన్నదో 6 కమిట్మెంట్స్ మాకు ఇస్తాం. కేసీఆర్ సార్ సర్వే చేసినప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన పాత వీడియోలు తీసుకొని ఇక జనాలు సోషల్ మీడియాలో వాటిని చూసుకుంటా పగలబడి నవ్వుతానని అనుకొచ్చిండు ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామని గట్టిగా అరుచుకున్నాడు. ఈ సర్వేలతోటి ఒరిగేది లేదు. మీ వల్ల బీసీలకు రిజర్వేషన్ కూడా మీ వాళ్ళని ఏదో మభ్యపెట్టి వాళ్ళకి తప్పుడు ప్రచారం అందించి వాళ్ళని మోసం చేసుకోవడానికి మళ్ళొక్కసారి బీసీలను మోసం చేయడానికి సర్వే చేస్తుంది తప్ప